ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి వర్షాలకు దుక్కులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కంది పంటను సాగు చేసే రైతులు జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్కు అనువైన రకాలు, వాటి గుణగణాలు ఏంటో వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్ ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 7 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశముంది. ఈ పంటలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశమున్నా మన రైతులు మాత్రం కేవలం 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైన ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ కంది సాగుకు ఏ రకాలు అనుకూలం, వాటి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. గత సంవత్సరం చూసుకున్నట్లయితే కంది తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 10 లక్షల ఎకరాల పైచిలకు విస్తీర్ణంలో సాగైనది. అయితే ఈ కందిలో సరైన యాజమాన్య పద్ధతులు, అందుబాటులో ఉన్న కొత్త రకాలను వినియోగించుకొని రైతులు సాగు చేసినప్పుడు వర్షాధారంగా కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు. కందిలో ముఖ్యంగా మనకు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మధ్య స్వల్పకాలిక రకాలు, అంటే 150 నుంచి 165 రోజుల పంట కాలం ఉన్న రకాలు. రెండోది మధ్యకాలిక రకాలు, అంటే 160 నుంచి 180 రోజుల పంట కాలం ఉన్న రకాలు. అయితే మన తెలంగాణ ప్రాంతంలో మనము మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే అప్పుడు చివరిలో బెట్టను తప్పించుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు రకాల గురించి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన WRGE 93 తెలంగాణ కంది 1 అనే రకము మధ్య స్వల్పకాలిక రకము. 155 నుంచి 165 రోజుల్లో పంట పూర్తవుతూ పంట చివరిలో వచ్చే బెట్టను కొద్ది వరకు తప్పించుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ రకము కొద్దిగా ఎండు తెగుళ్లను తట్టుకొని అధిక గింజ బరువు కలిగి ఉండి సుమారుగా 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి సరాసరిన దిగుబడిని ఇస్తుంది. ఈ రకము మొక్క కింది నుంచి శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చి అధిక గింజ బరువు కలిగి అధిక దిగుబడిని ఇచ్చే రకం. అలాగే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము WRGE 97 వరంగల్ కంది 1 అనే రకం. ఈ రకము కూడా 145 రోజుల నుంచి 160 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా రైతులు ఎక్కడైతే పత్తి పంటలో కందిని అంతర పంటగా వేసుకోదలిచిన రైతులు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇది సుమారుగా మన పత్తి కాల పరిమితి కలిగి ఉండి పత్తి తీసేసినప్పుడు ఈ పంటను కూడా తీసేసుకోవచ్చు. అలాగే సోయాబీన్ పంటలో కూడా 1:7 వరుసల నిష్పత్తిలో, అంటే 1 వరుస కంది 7 వరుసల సోయాబీనుతో అంతర పంటగా సాగు చేస్తుంటారు. ఇటువంటి ప్రాంతాలలో కూడా వరంగల్ కంది 1 అనే రకము, అంటే WRGE 97 అనే రకాన్ని వినియోగించుకోవచ్చు. ఈ రకము ఎండు తెగులను తట్టుకొని శాఖలు పొడువుగా ఉండి మధ్యస్థ లావుగా ఉండే ఎరుపు రంగు గింజతో అధిక దిగుబడిని ఇచ్చే రకం. అలాగే నీటి వసతి గల ప్రాంతాలలో ఎర్ర చెలక నేలలో కూడా వరంగల్ కంది 1 అనే రకాన్ని సాగు చేసుకోవచ్చు. మన పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము WRGE 121. ఈ రకం కూడా మధ్య స్వల్పకాలిక రకము, అంటే 155 నుంచి 165 రోజుల పంటకాలం పూర్తవుతూ ఎండు తెగులు తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకము. ఈ రకం కూడా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి సేకరించుకోవచ్చు. ఈ రకాలతో పాటు WRGE 65 అనే రకం, అంటే రుద్రేశ్వర అని 2015లో విడుదల కాబడిన ఈ రకము 160 నుంచి 180 రోజుల పంటకాలం. ఏదైతే బరువైన నేలలు, మధ్యస్థ బరువైన నేలలు, నీటి వసతి గల ప్రాంతాలలో ఈ మధ్యకాలిక రకాలను ఎంచుకోవచ్చు. ఈ WRGE 65 ఖరీఫ్తో పాటు యాసంగి సీజన్లో, అంటే సెప్టెంబర్ 15 వరకు విత్తన మోతాదుని పెంచి ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఈ రకము కాయదొల్చే పురుగును కొంతవరకు తట్టుకుంటుంది, ఎండు తెగులను కొద్ది వరకు తట్టుకుంటుంది, శాఖలు పొడవుగా ఉండి కాయలు గుత్తులుగా కాస్తూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. వీటితో పాటు
మనము ఇప్పటివరకు సాగు చేస్తున్న ఉజ్వల అనే రకం PRG 176 అనే రకము, ఈ రకము కూడా పాలెం పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకము 145 రోజుల నుంచి 155 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఎర్రచెలక నేలలకు ఎక్కడైతే కనీసం ఒక నీటి వసతి ఇవ్వగలిగే ప్రాంతాలలో ఈ రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని వస్తుంది. ఈ విధంగా మనము కందిలో మనకు అనుకూలంగా ఉన్న ఈ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు పాత రకాలైన ఆశ, తర్వాత మారుతి, తర్వాత LRG 41 అనే వంటి రకాలను కూడా ఎంచుకొని రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో దీర్ఘకాలిక రకాలను వెయ్యకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగు చేయడం వల్ల పంట చివర్లో బెట్ట పరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికొస్తాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకుని సాగు చేసినట్లయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మానవాళికి, పశుపక్షాదులకే కాదు, పచ్చని మొక్కలకు సైతం ఈ వేడి గాలుల తీవ్రత తప్పటం లేదు. అరటినే తీసుకుంటే నాటిన సమయాన్ని బట్టి 3-4 నెలల వయస్సు నుంచి గెలలు కోసే దశ వరకు వివిధ దశల్లో ఉంది. అసలే సున్నితమైన అరటికి వేసవి గడ్డు కాలమనే చెప్పాలి. మరి ఇలాంటి సమయంలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటి అన్ని వయసుల వారు తినదగ్గ మంచి పోషక ఫలం. అందుకే దీని సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా టిష్యూ కల్చర్ రకాల రాకతో ఎకరానికి 35 నుంచి 40 టన్నుల అత్యధిక దిగుబడిని మన రైతులు సాధిస్తున్నారు. ప్రస్తుతం అరటి సాగు వివిధ దశల్లో ఉండగా కొంతమంది కొత్తగా నాటేందుకు సిద్ధమవుతున్నారు. అరటి చాలా సున్నితమైన మొక్క. వేసవి గాలులకు అస్సలు తట్టుకోలేదు. ఇప్పటికే 45 డిగ్రీల ఎండ తీవ్రత దాటిన ఈ సమయంలో పెరుగుదల తగ్గడమే కాదు, అనేక రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అందుకే ఈ వేసవి 3 నెలల్లో అరటి తోటల సంరక్షణకు రైతులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా సాగులో ఉన్న అరటి రకం గ్రాండ్ 9. ఈ రకం ఎండ తీవ్రతను తట్టుకోలేదు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో పొట్టిపచ్చ అరటి, కర్పూర చక్కెరకేళి వంటి రకాలను సాగుకు ఎంచుకుంటే ఎండ తీవ్రతను కొంతవరకు తట్టుకుని పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా అరటి వయసును బట్టి ఈ మెళకువలు పాటించాలి. మొదటి 4 మాసాలలోపు ఉన్న అరటి తోటల్లో ఆకులు ఎండిపోయి మొక్కలు చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఒక నీటి తడిని అందించాలి. సిఫారసు చేసిన ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు అందించాలి. ఒకవేళ 1 లేక 2 మాసాల వయసున్న మొక్కలు చనిపోయినట్లయితే వాటిని తీసివేసి జూన్, జూలై మాసాల్లో తిరిగి కొత్త వాటిని నాటుకోవాలి. ఐదు మాసాలు పైబడిన తోటలు గెలలు వేయడానికి సమయం తక్కువగా ఉంటుంది. కనుక ఇటువంటి తోటలకు క్రమం తప్పకుండా 3-4 రోజులకు ఒక నీటి తడి ఇవ్వాలి. ఎరువులను సిఫారసు కన్నా 50% అదనంగా ఇచ్చినట్లయితే ఆరోగ్యవంతమైన గెలలు వస్తాయి. ఒకవేళ గెలలు లేత దశలో ఉన్నట్లయితే ఎండ వేడిమికి ఎదుగుదల తగ్గుతుంది. ఈ దశలో ఉన్న తోటల్లో నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో దగ్గరగా నీటి తడులను పెట్టాలి. నేల స్వభావాన్ని బట్టి తేలిక నేలలైతే 2 నుంచి 3 రోజులకు, బరువు నేలలైతే 4 నుంచి 5 రోజులకు ఒకసారి తడులను అందించాలి. డ్రిప్ ద్వారా అందించేటప్పుడు నీరు ఇచ్చే సమయం పెంచాలి. మొక్కలకు నిర్దేశించిన ఎరువులను సకాలంలో అందించాలి. డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతులు అందించినట్లయితే మొక్కలు పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. అవిసె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 3-4 వరుసల్లో అరటి తోటతో పాటు నాటుకున్నట్లయితే వేసవి వేడి గాలుల నుంచి మొక్కలను కాపాడవచ్చు. అరటి గెలలను ఆకులతో కప్పి ఉంచినట్లయితే ఎండవేడిమి నుంచి కాపాడబడి నాణ్యత తగ్గకుండా ఉంటుంది. ఒక్కోసారి గెలల బరువుకు మొక్కలు విరిగి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెదురు కర్రలతో ఊతం కల్పించాలి. గెలలు ఎదుగుదల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాషియం కలిపి ఆకులు, గెలలు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేసినట్లయితే నష్టాన్ని కొంతవరకు అధిగమించవచ్చు.
కోత దశలో ఉన్న తోటల్లో ఉదయం పూట చల్లని వాతావరణంలో కోతలు జరిపి గెలలను నీడ ప్రదేశంలో ఉంచుకోవాలి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాత జీవాల పెంపకం రైతుల ఆదరణ పొందుతోంది. పాడి పరిశ్రమ కన్నా జీవాల పెంపకం సులభంగా ఉండటం, అంతేకాక మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో వీటి పెంపకం ఎందరో నిరుద్యోగ యువతకు సైతం లాభసాటి వ్యాపకంగా ఉంది. అయితే కొత్తగా పెంపకం ప్రారంభించాలనుకునేవారు మేకలు పెంచాలా లేక గొర్రెలను ఎంచుకోవాలా? అసలు పెంపకంలో ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి? నిర్వహణలో ఎలాంటి మెలకువలు పాటించాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నానాటికి వ్యవసాయంలో ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకోవడానికి దాని అనుబంధ రంగాలు రైతుకు ఎంతగానో చేయూతనిస్తున్నాయి. వీటిలో పాడి పరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందుతున్న రంగం జీవాల పోషణ. ఒకప్పుడు కులవృత్తిగా ఉన్న వీటి పెంపకం నేడు మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో వాణిజ్య రూపును సంతరించుకుంది. అనావృష్టి పరిస్థితులను సైతం తట్టుకునే స్వభావం ఉండటం వల్ల వీటి పెంపకం చిన్న సన్నకారు రైతులకే కాదు, నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి మార్గంగా నిలుస్తోంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి చక్కటి ఉదాహరణ జీవాల పోషణ. కొత్తగా జీవాల పెంపకం ప్రారంభించాలనుకునేవారు ముందుగా వారి ప్రాంతాలలో వేటి మాంసానికి డిమాండ్ ఉందో ఒక అవగాహనకు రావాలి. అటవీ ప్రాంతాలు, బంజరు భూములు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మేకల పెంపకం మంచిది. అదే పశుగ్రాసాలు పెంచుకోవడానికి అనువైన స్థలావకాశం. సమృద్ధిగా నీరు ఉన్న ప్రాంతాల్లో గొర్రెల పోషణ లాభదాయకంగా ఉంటుంది. మేకలు తక్కువ కాలంలో ఎక్కువ సంతతిని వృద్ధి చేయగలవు. అదేవిధంగా గొర్రెలతో పోలిస్తే మేకలలో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. గొర్రెల్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు నెల్లూరు జాతికి చెందిన పల్లా, జోడిపి, బ్రౌన్ రకాలు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణ ప్రాంతానికి దక్కని జాతి గొర్రెలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు మహారాష్ట్రకు చెందిన మాడ్గ్యాల్ అనే గొర్రె జాతిని కొంతమంది పెంపకం చేస్తున్నారు. నెల్లూరు జాతి గొర్రెలు అధిక మాంసోత్పత్తిని ఇస్తాయి. పొట్టేళ్లైతే 50 కిలోలు, ఆడగొర్రెలైతే 40 కిలోల వరకు బరువు పెరుగుతాయి. మేకలలో జమునాపరి, బార్బరీ, బ్లాక్ బెంగాల్, ఉస్మానాబాదీ, సిరోహి వంటి జాతులను మన ప్రాంతంలో రైతులు ఎక్కువగా పెంపకం చేస్తున్నారు. వీటిలో బ్లాక్ బెంగాల్, బార్బరీ జాతులను కంచె మేకలుగా పిలుస్తారు. పొట్టిగా ఉంటాయి. ఈతకు 3 నుంచి 4 పిల్లలు వచ్చే అవకాశం ఉండటం వల్ల జమునాపరి, సిరోహి జాతిలో ఒక్కో పోకు మేక 60 నుంచి 70 కిలోల బరువు తూగుతుంది. ఆడమేకలు 40 నుంచి 50 కిలోల బరువుతో అధిక పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటితో పాటు స్థానికంగా అభివృద్ధి చెంది వివిధ రంగుల్లో లభ్యమయ్యే మహబూబ్ నగర్ జాతి మేకలను కూడా పెంపకానికి ఎంచుకోవచ్చు. వీటి బరువు 50 నుంచి 70 కిలోల వరకు ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. జీవాల పెంపకంలో లాభ నష్టాలు ఆ మంద యొక్క పునరుత్పత్తి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కావున జీవాల ఎంపిక, పోషణ, పునరుత్పత్తి వంటి విషయాలలో పెంపకందారులు అత్యంత మెళకువగా వ్యవహరించాలి. మొదటిసారి 50 ఆడజీవాలతో పెంపకం ప్రారంభించి అనుభవం వచ్చాక సంఖ్యను పెంచుకుంటే పరిశ్రమ లాభాల బాటలో ఉంటుంది. ప్రతి 25 ఆడగొర్రెలకు ఒక పొట్టేలు సరిపోతుంది. మందలో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే విత్తన పొట్టేలు కీలకం. కనుక పొట్టేలు ఎంపికలో రైతులు తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. విత్తన పోతును ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. మందలో పుట్టిన పోతును కాకుండా వేరే మందలోని విత్తన పోతును ఎన్నుకుంటే మంద వృద్ధి బాగుంటుంది. జీవాల ఎంపిక తరువాత రైతులు దృష్టి పెట్టాల్సిన అంశం వసతి ఏర్పాటుపైన. ఉన్న ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో పాకను నిర్మించుకోవాలి. షెడ్లపై ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ ఖర్చుతో స్థానికంగా దొరికే ముడిసరుకులతో కొట్టాలను ఏర్పాటు చేసుకోవాలి.
కొట్టంలో ప్రతి ఆడగొర్రెకు 1 చదరపు మీటరు స్థలం ఉండేలా ప్రారంభించబోయే జీవాల సంఖ్యను బట్టి షెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకు 0.5 చదరపు మీటరు స్థలం సరిపోతుంది. అదే పొట్టేలుకైతే 2 చదరపు మీటర్ల స్థలం కేటాయించాల్సి ఉంటుంది. మేకలు ఎత్తైన ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడతాయి. అందువల్ల స్తోమతను బట్టి ఉత్తరప్రదేశ్లోని మేకల పరిశోధనా సంస్థ వారు రూపొందించిన విధానంలో షెడ్లు నిర్మించుకుంటే మంచిది. ఈ విధానంలో మొదటి అంతస్తులో మేకలు పెరుగుతాయి. క్రింద ఖాళీ స్థలంలో లిట్టరు చేరుతుంది. షెడ్డుతో పాటు జీవాలు తిరగడానికి వీలుగా కొట్టంలో ఉన్న స్థలానికి 3 ఖాళీ స్థలం ఆరుబయట ఉండాలి. వీటికి అవసరమైన నీటి తొట్టెలు, దాణా తొట్టెలను నిర్మించుకోవాలి. పాకల చుట్టూ నీడనిచ్చే ఎత్తైన చెట్లను పెంచినట్లయితే వేసవి కాలంలో ఉష్ణతాపం నుంచి జీవాలకు రక్షణగా ఉంటుంది. పూర్వం మన గ్రామాలలో మేత కోసం జీవాలను రోజంతా బయట తిప్పేవారు. దీనినే విస్తృత పద్ధతి అనేవారు. తరువాత 6 నుంచి 7 గంటలు బయట తిప్పుతూ మిగిలిన సమయం షెడ్లలో ఉంచి దాణాను అందించే పాక్షిక సాంద్ర విధానాన్ని అనుసరించినా ప్రస్తుతం పూర్తిగా షెడ్లలోనే ఉంచి పచ్చిమేతలను, దాణాలను అందించే సాంద్ర పద్ధతి ఆదరణ పొందుతోంది. సాంద్ర పద్ధతిలో పెంపకం చేపట్టినప్పుడు జీవాల ఎదుగుదల సామర్థ్యం ఎక్కువగా ఉండి మాంసోత్పత్తి అధికంగా ఉందని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఈ విధానంలో పెంపకం చేపట్టేవారు ప్రతి 100 జీవాలకు 3 ఎకరాల్లో గ్రాసాల పెంపకం చేపట్టాలి. వీటిలో ఏకవార్షికాలతో పాటు బహువార్షికాలను కలిపి పెంచినట్లయితే గొర్రెలు, మేకల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించవచ్చు. గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న సమయాల్లో పచ్చిమేతలను సైలేజీగా నిల్వ చేసుకున్నట్లయితే వేసవి కాలాల్లో వాడుకుని మేతల కొరతను అధిగమించవచ్చు. మేతలతో పాటుగా సమీకృత దాణాలను అందించినట్లయితే జీవాల ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఇందుకోసం స్థానికంగా దొరికే ముడిసరుకులను ఉపయోగించుకున్నట్లయితే ఖర్చులను కొంతవరకు ఆదా చేయవచ్చు. ప్రతి 100 కిలోల దాణాకు మొక్కజొన్న 25 పాళ్లు, వేరుశెనగ చెక్క 32 పాళ్లు, గోధుమ లేక బియ్యపు తవుడు 40 పాళ్లు, ఖనిజ లవణ మిశ్రమం 2 పాళ్లు, ఉప్పు 1 పాళ్లు కలిపి తయారు చేసుకోవాలి. ఇలా స్వంతంగా తయారు చేసుకున్న దాణాన్ని ప్రతి పొట్టేలుకు జత కలిసే సమయంలో 500 గ్రాములు, మిగిలిన సీజన్లో 300 గ్రాముల దాణా అందిస్తే సరిపోతుంది. అదే ఆడవాటికైతే చూడి కట్టించడానికి 6 వారాల ముందు నుంచి రోజుకు 200 గ్రాముల దాణాను ఇవ్వాలి. చూలుతో ఉన్నప్పుడు 300 గ్రాముల దాణాను ప్రతి ఆడగొర్రెకు ఇవ్వాలి. అదే ఈనిన తరువాత 90 రోజుల వరకు 200 గ్రాముల దాణాను అందిస్తే సరిపోతుంది. వీటితో పాటు ఖనిజ లవణ మిశ్రపు ఇటుకలను షెడ్లలో వేలాడదీసినట్లయితే మేకలు వీటిని నాకుతూ ఉంటాయి. దీనివల్ల లవణ లోపాలు లేకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. పెంపకందారులు జీవాల ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుని సలహాల మేరకు ఎప్పటికప్పుడు మందను పరిరక్షించుకుంటూ ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులను త్రాగించాలి. జీవాల పెంపకంలో ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే పిల్లలను కొనుగోలు చేసినప్పటి ధర, వాటి పెంపకానికయ్యే ఖర్చు, తిరిగి మాంసోత్పత్తికి విక్రయించేటప్పుడు పలికే ధరపై ఆధారపడి ఉంటుంది. ఆడజీవాలను మంద వృద్ధి కోసం ఉంచుకుని మగ జీవాలను అమ్మకం చేసినట్లయితే 2వ సంవత్సరం నుంచి అందే నికర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పక్కా షెడ్లతో పెంపకం ప్రారంభించినట్లయితే 2 సంవత్సరాల్లో పెట్టుబడి చేతికొస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడి స్థిరాస్తిగా నిలవడమేగాక 3వ సంవత్సరం నుంచి పెంచే సంఖ్యను బట్టి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.